ఓం శాంతి. ఈరోజు మురళి 25/1/2026 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 2/4/2008లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్: ఈ సంవత్సరం 4 సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీలుగా కండి. లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. 4 సబ్జెక్టులలోనూ అథారిటీ ఉండాలి మరియు ఏ లక్ష్యం ఉందో అలాంటి లక్షణాలను కూడా కలిగి ఉండాలి. ఈరోజు బాబ్దాదా తన నలువైపులా సంతుష్టంగా ఉండే సంతుష్ట మణులను చూస్తున్నారు. 18 జనవరి అప్పుడు కూడా చెప్పారు కదా బాబా సంతుష్ట మణులను. ప్రతి ఒక్కరి ముఖం పైన సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తోంది. సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియంగా ఉంటారు, బాబాకు కూడా ప్రియులు మరియు పరివారానికి కూడా ప్రియులు. ఎందుకంటే సంతుష్టత అతి గొప్ప శక్తి. సర్వప్రాప్తులు ప్రాప్తించినప్పుడే సంతుష్టత ధారణ అవుతుంది. సంతుష్టత ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది చెప్తున్నారు. ఒకవేళ ప్రాప్తులు తక్కువగా ఉంటే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది. సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టత యొక్క డెఫినేషన్ చెప్తున్నారు, లక్షణాలు చెప్తున్నారు. ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టతతో నిండిన వాతావరణం యథాశక్తి ఇతరులకి కూడా సంతుష్టత యొక్క వైబ్రేషన్లను ఇస్తుంది. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వారి గుర్తు వారు సదా ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు. సదా ముఖము హర్షిత ముఖంగా స్వతహాగానే ఉంటుంది. సంతుష్టంగా ఉండేవాళ్ళు సర్వప్రాప్తి సంపన్నంగా ఉంటారు. ఎక్కడ సంతుష్టత ఉండదో అక్కడ ప్రాప్తులు కూడా సంపన్నంగా ఉండవు. తక్కువ ప్రాప్తులు ఉన్న కారణంగా అసంతుష్టంగా ఉంటారు. మరియు సంతుష్టంగా ఉన్నవారి వాతావరణం ఇతరులకు కూడా సంతుష్టత యొక్క వైబ్రేషన్లు ఇస్తుంది. సంతుష్టంగా ఎవరుంటారో వారు ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు. తృప్తిగా ఉంటే ప్రసన్నంగా ఖుషీగా ఉంటారు. సదా ముఖము హర్షిత ముఖంగా స్వతహాగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితి సంతుష్ట ఆత్మ యొక్క స్వస్థితిని కదిలించలేదు. ఏ పరిస్థితి సంతుష్ట ఆత్మ యొక్క స్వస్థితిని కదిలించలేదు. ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ సంతుష్ట ఆత్మకి అది కార్టూన్ షోలాగా మనోరంజనంగా అనిపిస్తుంది. వాళ్ళు సంతుష్టంగా జ్ఞానంతో ప్రాప్తులతో ఆంతరంగిక ప్రాప్తులతో సంతుష్టంగా ఉన్న కారణంగా ఏ మాయ ఎంత పెద్ద పరిస్థితుల రూపంలో రాని అవన్నీ కార్టూన్ షోలాగా కనిపిస్తాయి, మనోరంజనంగా ఉంటాయి అంటున్నారు. అందుకే వారు పరిస్థితులలో గాబరా పడరు మరియు పరిస్థితి వారిపైన దాడి చెయ్యలేదు. పరిస్థితే ఓడిపోతుంది. అందుకే అతీంద్రియ సుఖమయ జీవితాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. సంతుష్టాత్మలు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు, మనోరంజనంగా అనుభవం చేస్తారు. కావున ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలించుకోవడం అయితే వచ్చు కదా. ఎవరికైతే పరిశీలించుకోవడం రాదో స్వయాన్ని, ఇతరులను కాదు పరిశీలించేది, స్వయాన్ని పరిశీలించుకోండి. బాబా అంటున్నారు, మరి ఎవరికైతే పరిశీలించుకోవడం వచ్చో స్వయాన్ని, ఇతరులను కాదు స్వయాన్ని పరిశీలించుకోవడం వచ్చని భావిస్తే వారి చేతులు ఎత్తండి అంటున్నారు బాబా. పరిశీలించుకోవడం వచ్చా? అచ్చా, అభినందనలు, చాలా మంచిది అంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అమృతవేళ బాబ్దాదా వరదానం కూడా భిన్న భిన్న రూపాలలో ఇదే లభిస్తుంది. సంతోషంగా ఉండండి. ప్రతిరోజు వరదానం అందరికీ లభిస్తుంది. అమర భవ,
వర్ధిల్లండి, సంతోషంగా ఉండండి, అమరులుగా ఉండండి. బాప్ దాదా అందరికీ ఒకే విధంగా ఒకేసారి వరదానాన్ని ఇస్తారు. కానీ తేడా ఏమిటి? నంబర్ వారుగా ఎందుకు అవుతున్నారు? దాత ఒక్కరే, ఇచ్చేది కూడా ఒకే విధంగా, ఒకరికి కొద్దిగా మరొకరికి ఎక్కువగా ఇవ్వడం లేదు. విశాల హృదయంతో ఇస్తున్నారు. కానీ తేడా ఎక్కడ వస్తోంది? ఈ అనుభవం కూడా అందరికీ ఉంది కదా. ఎందుకంటే ఇప్పటి వరకు బాబ్దాదా వద్దకు ఒక మాట చేరుతోంది. అదేమిటో తెలుసా? అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇప్పటికీ ఈ మాటలు వస్తున్నాయి. మన జీవితంలో ఏదైతే బాబా అడుగుతున్నారో దాన్ని అప్పుడప్పుడు ఉంటున్నాం, కొంచెం కొంచెం ఉంటున్నాం అంటాం కదా, అది బాబా అంటారు. అప్పుడప్పుడు ఉండట్లేదు. సదా సంతుష్టంగా ఉన్నారంటే అప్పుడప్పుడు ఉండట్లేదు అంటాం కదా. ఇంకా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అనే శబ్దము, కొంచెం కొంచెం అనే శబ్దం వినపడతా ఉంది అంటున్నారు బాబా. ఇప్పటికీ ఈ మాటలు వస్తున్నాయి. బ్రాహ్మణాత్మల జీవితం అనే డిక్షనరీలో ఈ రెండు మాటలు తొలగిపోవాలి. అవినాశి తండ్రి, అవినాశి ఖజానాలు, మీరందరూ కూడా అవినాశి శ్రేష్ఠాత్మలు. మరి ఏ మాట ఉండాలి? అప్పుడప్పుడు అనేది ఉండాలనా, సదా అనేది ఉండాలనా? ప్రతి ఖజానాను పరిశీలించుకోండి. సర్వశక్తులు సదా ఉన్నాయా? సర్వగుణాలు సదా ఉన్నాయా? మీ భక్తులందరూ మీ గుణగానాన్ని చేసేటప్పుడు ఏమని పాడతారు? మీ భక్తులందరూ మీ గుణగానాన్ని చేసేటప్పుడు ఏమని పాడతారు? అప్పుడప్పుడు గుణదాతలు అని అంటారా? బాబ్దాదా ప్రతి వరదానంలోనూ సదా అన్న మాటను చెప్తారు. సదా సర్వశక్తివంతుడు. ఒకసారి శక్తివంతులు, మరొకసారి సర్వశక్తివంతులు అని చెప్పరు కదా. ప్రతి సమయము రెండు మాటలు మీరు కూడా చెప్తారు, బాబా కూడా చెప్తారు. సమానంగా కాండి, కొంచెం కొంచెం సమానంగా కాండి అని చెప్పరు కదా. సంపన్నము మరియు సంపూర్ణము. మరి పిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు? బాబ్దాదా కూడా ఆటను చూస్తూ ఉంటారు. పిల్లల ఆట అయితే చూస్తూనే ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు? కొందరు, అందరూ కాదు, ఏ వరదానం అయితే లభించిందో ఆ వరదానం గురించి ఆలోచించి వర్ణన చేసి పుస్తకంలో నోట్ చేసి స్మృతి కూడా చేసుకుంటారు. కానీ వరదానము రూపీ బీజానికి ఫలప్రదం చేసుకోరు. వరదానం అనే బీజాన్ని నాటి ఫలాలను ఉత్పన్నం చేసుకోరు. కారణమేమి అంటున్నారు బాబా. బీజం నుండి ఫలం పొందలేరు. కేవలం వర్ణన చేస్తూ మంచి వరదానము అని అనుకొని సంతోషపడిపోతూ ఉంటారు. ఈరోజు బాబా మంచి వరదానం ఇచ్చినారు. బాబా గుడుగు నీడలో పెరిగే శ్రేష్ఠాత్మాని ఇచ్చినారు. పరిస్తాగాండి అంటారు, అమరభవ అంటారు. అట్లా అనేక వరదానాలు బాబా ఇస్తున్నారు. సంతోషపడిపోతారు. వరదానం అనేది బీజం వంటిది. కానీ ఎవరు ఎంతగా ఫలప్రదం చేసుకుంటారో అంతగా వారు వృద్ధిని పొందుతారు. ఫలప్రదం కావడానికి రహస్యం ఏమిటి? సమయానికి కార్యంలో తీసుకురావడం. కార్యంలోకి తీసుకురావడం మర్చిపోతారు. టైం వచ్చింది, ఇప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చింది, బాబా నా జతలో ఉన్నారు అని ధైర్యంగా ఉండడంలో, ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తే 1000 అడుగులు నేను సహాయం చేస్తాను అనే బాబా శ్రీమతాన్ని మర్చిపోతారు. అది బాబా అంటున్నారు. టయానికి మర్చిపోతారు, అందుకే ఫలం రాదు. సమయానికి కార్యంలో తీసుకురావడం, కార్యంలోకి తీసుకురావడాన్ని మర్చిపోతారు. కేవలం పుస్తకంలో చూసి చాలా బాగుంది, చాలా బాగుంది అని వర్ణన చేస్తారు. బాబా చాలా మంచి వరదానాన్ని ఇచ్చారు, కానీ ఎందుకోసం ఇచ్చారు? దాని ఫలాన్ని అనుభవం చేసుకోవడానికి ఇచ్చారు, అంతే కదా. డబ్బులు ఎందుకున్నాయి?
దాని ఆనందాన్ని అనుభవించేకున్నాయి. అవి కేవలం బ్యాంకులో పెట్టుకున్నాము, ఏం లాభం లేదు కదా. సమయానికి బ్యాంకు బంద్ అయింది. ఇప్పుడు ఆభరణాలు ఎందుకున్నాయి? వేసుకునేకున్నాయి, కానీ వేసుకోవడం లేదు, వేసుకునే ఆనందాన్ని పొందడం లేదు. ఎందుకంటే భయాందోళనలు, ఎవరు ఎత్తుకపోతారు, ఇంట్లో పెట్టుకుంటేనూ భయం, అందుకే బ్యాంకులో లాకర్లలో పెడతారు. ఏం లాభం మరి దేనికి అవి? అలాగే అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించకపోతే అవి ఉండి ఏం లాభం? దాని ఫలాన్ని పొందలేరంటున్నారు బాబా. బీజంలో ఫలం యొక్క విస్తారం ఉంటుంది. వరదానాన్ని స్మరణ చేస్తారు, కానీ వరదాని స్వరూపులుగా కావడంలో నంబర్ వారుగా అయిపోతారు. ఇప్పుడు ఏదైనా ఒక కార్యం చేసేకి ప్రారంభం చేసినాం, విజయం లభిస్తుందా లేదా, ఎట్లా ఏమి అనేది మర్చిపోతారు. ఏమో ఎట్లో అవుతుందో కాదో అనుకుంటారు. విజయం నా జన్మసిద్ధాధికారం అనేది మర్చిపోతారు. బాబా అంటున్నారు, బీజం యొక్క ఫలం యొక్క విస్తారం ఉంటుంది. వరదానాన్ని స్మరణ చేస్తారు, కానీ వరదాని స్వరూపులుగా కావడంలో నంబర్ వారుగా ఉంటారు. మీకు అర్థం చెప్తున్నాం కదా. నేను విజయీ ఆత్మను, విజయం నా జన్మసిద్ధ అధికారమైంది, నేను కల్పకృతం కూడా విజయాన్ని పొందాను, ఇప్పుడు కూడా పొందుతాను ఖచ్చితంగా అనే ఈ పాయింట్ని కరెక్ట్గా టైం వచ్చినప్పుడు, ఏదైనా ఒక కార్యం ప్రారంభం చేసినప్పుడు అది అయిపోయే లోపల ఎన్నిసార్లు ఆలోచన వస్తుంది, అవుతుందా కాదా, ఎట్లో ఏమో ఏమబ్బా అనేది ఆలోచన వస్తుందా, లేదా విజయం మన జన్మసిద్ధ అధికారం అనేది గుర్తుంటుందా? ఎంత గుర్తుంటుందో అంత ప్రాప్తి అనుభవం అవుతుంది. అది బాబా అంటున్నారు. నంబర్ వారుగా అయిపోతారు. బాబ్దాదా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు, కానీ బాబ్దాదా యొక్క హృదయం యొక్క ఆశ ముందు కూడా వినిపించారు. అందరూ చేతులు కూడా ఎత్తారు, గుర్తుందా? మేము కారణాన్ని సమాప్తం చేసి సమాధాన స్వరూపులుగా అవుతాం అని హోంవర్క్ గుర్తుందా? మేము కారణాన్ని సమాప్తం చేస్తామనే గుర్తుందా? కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో లేదా ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా రిజల్ట్ చూశారు. చాలా మంచిది, అటెన్షన్ అయితే పెట్టుకున్నారు. కానీ బాబ్దాదాకు నచ్చే మాట ఏమిటంటే, అప్పుడప్పుడు కాదు, సదా మీరందరూ ఎవరైతే వచ్చారో, విన్నా చదివినా, ఒక్క నెల హోంవర్క్లో 1 నెల మాత్రమే అయింది, ఎక్కువ కాలే. మరి ఈ నెలలో లక్ష్యమైతే పెట్టుకున్నారు, ఇతరులతో వర్ణన కూడా చేశారు, కానీ 1 నెలలో హోంవర్క్లో మంచి మార్కులు తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైతే పాస్ అయ్యారో వారు పాస్ అయ్యారు. పాస్ విత్ ఆనర్ వారిని దర్శనం చేసుకోవాలి కదా. మాతలు లేరా? సోదరీలు, టీచర్లు చేతులెత్తలేదు, ఎవరు లేరా? మధుబనం వారు, ఇదైతే చాలా తక్కువ రిజల్ట్ ఉంది. అచ్చా, సెంటర్లలో కూడా ఉంటారు కదా, అభినందనలు, చప్పట్లు కొట్టండి. బాబ్దాదా ప్రేమ ఎవరిపైన ఉంటుంది, ఎంత ఉంది అని ఎవరినైనా అడిగినప్పుడు బాబ్దాదా చిరునవ్వు నవ్వుతారు. అప్పుడు ఏమని జవాబు చెప్తారు? బాబా మీ పైన మాకు ప్రేమ ఎంతుంది అంటే జవాబు చెప్పలేము అంటారు. జవాబు చాలా బాగా ఇస్తారు, బాబ్దాదా కూడా సంతోషపడతారు. కానీ నా పైన ప్రేమ ఉందంటే దానికి గుర్తేమి, ప్రత్యక్ష ప్రమాణమేమి? ఎవరిపైన ప్రేమ ఉంటుందో ఈ రోజుల్లో ప్రపంచంలోని వారికి కూడా దేహాభిమానం యొక్క ప్రేమ ఉన్న కారణంగా ఎవరైనా సరే నువ్వంటే నాకు ఇష్టమని దేహాభిమానంగా కూడా అంటే కూడా నీకోసం నేను ప్రాణాన్నైనా ఇస్తామంటారు కదా. మరి పరమాత్మ ప్రేమ బాబా చెప్పిన తర్వాత పిల్లలకు చేయడంలో కష్టం ఎందుకు వస్తుంది? బాబా చెప్పారు, పిల్లలు చేశారు. బాబా మేం బలిహారం అయ్యే దీపం పురుగులము, దీపం పైన బలిహారం అయ్యే వారము అని పాటలు చాలా మంచి పాడతారు.
మరి కారణమన్న మాటను స్వాహా చేయలేరా? బాబా అడుగుతున్నారు. కారణమని చెప్తాం కదా, ఏం చేసేది ఇట్లుండా, ఏం చేసేది అట్లుండా అనే కారణం చెప్తాం కదా. బాబా అంటున్నారు, మరి కారణాన్ని నివారణలేకి మార్చుకోలేరా? కారణమన్న మాటను స్వాహా చేయలేరా? ఇప్పుడైతే ఈ సంవత్సరానికి చివరి టర్న్ వచ్చేసింది. వచ్చే సంవత్సరంలో ఏమవుతుందో అదైతే మీరు మరియు బాబానే చూస్తూ వస్తున్నారు, చూస్తారు కూడా. కానీ ఒక్క మాటను, సమయాన్ని చూసి, సమయము పిలుపుని విని, భక్తుల పిలుపు వినండి, సమయం యొక్క పిలుపు వినండి, దుఃఖీ ఆత్మల పిలుపు వినండి, మీ స్నేహి సహయోగి ఆత్మల పిలుపును వినండి. వాళ్ళందరి పిలుపును పూర్తి చేసేవారు మీరే కదా. ఎంతమంది వినపడతా అంటాయా మనకి? సైలెంట్గా ఏకాంతంగా కూర్చుంటే కదా ఆ పిలుపులన్నీ వినపడేది. ఏవేవో అందరు బాహ్య ప్రపంచంలోండి బాహ్యమైన మాటలు వినపడతా అంటే అవిట్లు వినపడతాయి? వినపడవు. మీ టైటిల్ ఏమి? మీ కర్తవ్యం ఏమి? ఏ కర్తవ్యం కోసం బ్రాహ్మణులుగా అయ్యారు? విశ్వ పరివర్తకులు. ఇదే మీ టైటిల్ కదా. విశ్వ పరివర్తన మీ కార్యం. మీకు తోడుగా ఎవరున్నారు? బాబ్దాదా తోడుగా ఉన్నారు. బాబ్దాదాతో పాటు ఈ కార్యంలో నిమిత్తులుగా అయ్యారు. మరి ఏం చెయ్యాలి? ఇప్పుడు కూడా చేస్తారా అని చేతులెత్తిపిస్తే అందరూ ఎత్తేస్తారు. లక్ష్యమైతే ఉంచారు. బాబ్దాదా చూశారు. పూర్తిగా ఈ సంవత్సరం సీజన్లో అందరూ సంకల్పమైతే చేశారు. కానీ సఫలతకు తాళం చెవి దృఢత. చేయాల్సిందే ఇందుకు బదులుగా అప్పుడప్పుడు చేస్తున్నాం, నడుస్తున్నాం, చేయాల్సిందేలే అనే ఇటువంటి సంకల్పము దృఢత్వాన్ని సాధారణంగా చేసేస్తాయి. దృఢత్వంలో కారణమన్న మాటే రాదు, నివారణ వచ్చేస్తుంది. కారణాలు వస్తాయి కూడా, కానీ చెకింగ్ ఉన్న కారణంగా కారణం నివారణలేకి మారిపోతుంది. బాబ్దాదా రిజల్ట్ను పరిశీలించినప్పుడు ఏం చూశారు? జ్ఞాని, యోగి, ధారణ స్వరూపము, సేవాదారి. 4 సబ్జెక్టులలో ప్రతి ఒక్కరూ యథాశక్తి, జ్ఞాని కూడా, యోగి కూడా, ధారణ కూడా, సేవ కూడా చేస్తున్నారు. కానీ 4 సబ్జెక్టులలో అనుభవీ స్వరూపం, అనుభవం యొక్క అథారిటీ, ఇందులో లోపం ఉంది. అనుభవీ స్వరూపము, జ్ఞాన స్వరూపంలో కూడా అనుభవీ స్వరూపం ఉండాలి. అనగా జ్ఞానాన్ని తెలివి అంటారు. కావున అనుభవీ మూర్తులైన ఆత్మలలో జ్ఞానం అనగా ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్. జ్ఞానం అంటే నాలెడ్జ్ ఈజ్ లైట్ అండ్ నాలెడ్జ్ ఈజ్ మైట్. జ్ఞానం అంటే తెలివి, జ్ఞానం అంటే శక్తి. నాకు జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని అంటే నాలో శక్తి ఉంటుంది, నాకు తెలివి ఉంటుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, చెయ్యకూడదు అనేదాన్ని చెయ్యకుండా ఉండే శక్తి ఉంటుంది. చెయ్యాలి అనే దానిపైన చేయాల్సిందే అనే శక్తి ఉంటుంది. లైట్ మరియు మైట్. కావున అనుభవీ స్వరూపులు అనగా జ్ఞాని ఆత్మ చేసే ప్రతి కర్మలో లైట్ మరియు మైట్ న్యాచురల్గా ఉండాలి. జ్ఞాని అనగా జ్ఞానాన్ని తెలుసుకోవడం, వర్ణన చేయడం, దీనితో పాటు ప్రతి కర్మలో లైట్ మైట్గా ఉండాలి. ప్రతి కర్మ తేలికగా ఉండాలి, ప్రతి కర్మ శక్తి స్వరూపంగా ఉండాలి. అనుభవీ స్వరూపుల ప్రతి కర్మ న్యాచురల్గా శ్రేష్టంగా ఉంటుంది. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే జ్ఞానం యొక్క అనుభవీ మూర్తులు కనుక అనుభవం యొక్క అథారిటీ అన్ని అథారిటీలలోకెల్లా శ్రేష్టమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవడంలోనూ
మరియు జ్ఞానం యొక్క అనుభవీ స్వరూపులై అథారిటీతో ప్రతి కర్మను చేయడంలోనూ తేడా ఉంది. మరి అనుభవీ స్వరూపులేనా? పరిశీలించుకోండి. 4 సబ్జెక్టులలో నేను ఆత్మను, కానీ అనుభవీ స్వరూపులై ప్రతి కర్మను చేస్తున్నారా? అనుభవం యొక్క అథారిటీ అనే సీట్ పైన సెట్ అయినట్లయితే అధికారి ఎదురుగా శ్రేష్ఠ కర్మ, సఫలత, స్వరూప కర్మ, న్యాచురల్ నేచర్గా కనిపిస్తాయి. ఆలోచిస్తారు, కానీ అనుభవీ స్వరూపులుగా కావడం, యోగయుక్తమైన రహస్యయుక్తమైన నేచర్ కావాలి, న్యాచురల్గా కావాలి. ధారణలో కూడా సర్వగుణాలు స్వతహాగా ప్రతి కర్మలో కనిపించాలి. ఇటువంటి అనుభవీ స్వరూపంలో ఎప్పుడూ ఉండడం, అనుభవం అనే సీట్ పైన సెట్ కావడం, దీనిపైన ఇప్పుడు అటెన్షన్ పెట్టండి. ఆవశ్యకత ఉంది, ఇది అవసరం. అనుభవం యొక్క అథారిటీ అనే సీట్ చాలా గొప్పది. అనుభవిని మాయ కూడా కదిలించడానికి వీలు లేదు. ఎందుకంటే మాయ యొక్క అథారిటీ కన్నా అనుభవం యొక్క అధికారం పదమాల రెట్లు ఉన్నతమైనది. ఆలోచించడం వేరు, మననం చెయ్యడం వేరు, అనుభవీ స్వరూపులుగా నడుచుకోవడం వేరు. ఇప్పుడు దీని యొక్క ఆవశ్యకత ఉంది, అనుభవం యొక్క ఆవశ్యకత. అనుభవం లేకపోతే ఎట్లా? జిలేబీ తీయగా ఉంటుంది, జిలేబీలో చక్కెర జ్యూస్ ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే చాలా చాలా మధురంగా ఉంటుంది. ఇది వర్ణన చేయడము, వినడము. కానీ తినల్లంటే ఏం చేయాలా? డబ్బులు సంపాదించాలా, కొనల్లా, దాన్ని తెచ్చుకోవాలా, తినల్లా. ఇంతంతా పరిశ్రమ అనుభవం చేసేందుకు కావాలా. అట్లా జ్ఞానాన్ని వినేది, జ్ఞానాన్ని వినిపించేది సహజం. కానీ జ్ఞానాన్ని అనుభవం చేసేదానికి ప్రతి విషయంలోనూ ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు అనుభవం అనేది పెరుగుతుంది. అనుభవీ ఆత్మలను మాయ ఎప్పుడూ మోసం చేయడానికి వీలు లేదు. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, దీని ఆవశ్యకత ఇప్పుడు ఎక్కువగా ఉంది, అనుభవం యొక్క ఆవశ్యకత. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఒక్క సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ కావడం బాబ్దాదా చూశారు. ఏ సబ్జెక్టు? సేవ సబ్జెక్టు. నలువైపుల నుండి బాబ్దాదా వద్దకు సేవ రికార్డు చాలా మంచిగా వస్తాయి. మరియు సదా ఉల్లాస ఉత్సాహము సంవత్సరం యొక్క సేవా సమాచారాల ప్రకారం మంచిగా కనిపిస్తుంది. ప్రతి వర్గం వారు, ప్రతి జోన్ వారు భిన్న భిన్న రూపాలతో సేవలో సఫలతని ప్రాప్తి చేసుకున్నారు. ఇందుకు బాబ్దాదా ప్రతి జోను, ప్రతి వర్గానికి పదమాల రెట్ల అభినందనలు ఇస్తున్నారు. ప్లాన్ కూడా మంచిగా తయారు చేశారు. ఇప్పుడు సమయ ప్రమాణంగా అకస్మాత్తుగా జరిగే సీజన్ ఇది. ఏదైనా చెప్పి రాదు, అకస్మాత్తుగా వస్తుంది. కరోనా చెప్పి వచ్చేనా? ఈ సంవత్సరం ఎంతమంది బ్రాహ్మణులు అకస్మాత్తుగా వెళ్ళిపోయారు? విన్నారు, చూశారు. కావున అకస్మాత్తు అనే గంట కొట్టడం ఇప్పుడు మరింత తీవ్రమయ్యేది ఉంది. దాని అనుసారంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో 4 సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపులుగా ఎంత అయ్యాను అని పరిశీలించుకోండి. ఎందుకంటే 4 సబ్జెక్టులలో మంచి మార్కులు కావాలి. ఒక సబ్జెక్ట్లో ఇప్పుడు మనం స్కూల్లో చదువుకుంటుంటాం, 6 సబ్జెక్టులు ఉంటాయి. నాకు మ్యాథమెటిక్స్ అంటే కష్టము, సోషల్ స్టడీస్ అంటే కష్టము, ఇంగ్లీష్ అంటే కష్టము అని ఒగోటి కష్టమని చెప్పి మాకు ఇంగ్లీష్లో 30 మార్కులు వచ్చినా, మ్యాథమెటిక్స్లో 30 వచ్చినా, సోషల్లో 30 వచ్చినా పర్వాలేదు, మిగతా దాంట్లో మాకు 99 వస్తాయంటే వేస్ట్ కదా.
ఏ సబ్జెక్ట్ అయినా ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులోనూ సమానంగా వస్తేనే అప్పుడు డివిజన్ ఫస్ట్ క్లాస్ వస్తుంది. 60 మార్కులు ప్రతి సబ్జెక్టులో వస్తే అప్పుడు ఫస్ట్ క్లాస్. డిస్టింక్షన్ రావాలంటే 90+ రావాలి ప్రతి సబ్జెక్టులోనూ. అలాగే ఇక్కడ కూడా బాబా అంటున్నారు, సేవ అనే సబ్జెక్ట్లో అందరూ పాస్ అయినారు, అందరూ చాలా బాగా చేస్తున్నారు, మీ అందరికీ 10 రెట్ల అభినందనలు. మరి ఇంకా 3 సబ్జెక్టులలో అనుభవి స్వరూపులుగా కావాలి కదా అని బాబా అడుగుతున్నారు. అర్థమైందా బాబా చెప్తుండేది? పాస్ మార్కుల కన్నా తక్కువ వస్తే పాస్ విత్ ఆనర్గా, మాలలోని పూసగా, బాబ్దాదా మెడలో హారంగా ఎలా అవుతారు? ఏ రూపంలోనైనా ఓటమి పొందేవారు బాబా మెడలో హారంగా కాలేరు. మాయా సే హార్ కాయా మనా బాబా కా గలే కా హార్ నహీ బన్ సక్తే. మరి ఇక్కడ చేతులు ఎత్తమని చెప్తే అందరూ ఏమంటారు? లక్ష్మీనారాయణలుగా అవుతామంటారు. సరే, లక్ష్మీనారాయణలు లేదా లక్ష్మీనారాయణ పరివారంలోని వారిగా కావడం కూడా శ్రేష్ఠ పదవినే. కావున బాబ్దాదా కేవలం ఒక్క మాట చెప్తున్నారు, ఇప్పుడు తీవ్రగతితో ఎగిరే కళల్లో ఎగురుతూ ఉండండి. మరియు మీ ఎగిరే కళ యొక్క వైబ్రేషన్ల ద్వారా వాతావరణంలో సహయోగ వాతావరణాన్ని వ్యాపింపచేయండి. ప్రకృతిని కూడా మేము పరివర్తన చేసి చూపిస్తామని మీరందరూ ఛాలెంజ్ చేశారు కదా, ప్రతిజ్ఞ చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారు, తల ఊపండి, చేతులు కాదు. మరి మీ తోటి మనుష్యాత్మలను దుఃఖము అశాంతి నుండి పరివర్తన చేయలేరా? 1 మీరు ఛాలెంజ్ చేశారు, 2 మేమందరం ఇప్పుడు కూడా బ్రహ్మబాబా తోడుగా ఉంటామని బాబ్దాదా కూడా ప్రతిజ్ఞ చేశారు కదా. ఈ ప్రతిజ్ఞ చేశారు కదా మీరు. కావున తోడుగా నడుస్తాం, తోడుగా ఉంటాం. మరి ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాం. మరి బాబా ఇచ్చే సూచనను సమయానుసారంగా బాబా చూడండి, మనం ఎట్లా ఈజీగా చెప్పేస్తాం అన్నీ. బాబా ప్రతి శబ్దాన్ని బాబా క్లారిటీగా అడుగుతున్నారు, దానికి రిటర్న్ అడుగుతున్నారు, చెప్పమంటున్నారు దానికి ఆన్సర్. మీరే చెప్పినారు కదా, మరి మీరే చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఛాలెంజ్ చేస్తారు కదా, జతలో వస్తాం, జతలో ఉంటాం, జతలో రాజ్యం చేస్తాం అంటారు కదా. మరి ఛాలెంజ్ చేస్తారు కదా, వాళ్ళందరినీ ఎట్లా, మరి వాళ్ళందరినీ దుఃఖ అశాంతి నుంచి దూరం చేయాలి కదా. బ్రహ్మబాబా తోడుగా ఉంటామని బాబ్దాదాకు కూడా ప్రతిజ్ఞ చేశారు కదా, ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. కావున తోడుగా నడుస్తాం, తోడుగా ఉంటాం, మరియు ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాం. మరి బాబా ఇచ్చే సూచనను సమయానుసారంగా ప్రాక్టికల్లో చూస్తూనే ఉన్నారు. అకస్మాత్తు పరిస్థితులు పెరిగేదే ఉంది కనుక ఎవరు రెడీగా తప్పకుండా ఉండాలి. దాది వెళ్ళిపోతారని ఆలోచించారా ఏమన్నా? 2008 కదా, అకస్మాత్తుగా జరిగే ఆటను చూశారు కదా. కావున ఈ సంవత్సరం ఎవరు రెడీ? బాబా మనో ఆశలను పూర్తి చేసే ఆశాదీపాలుగా తయారు కావాల్సిందే. బాబా ఆశలైతే తెలుసు కదా, తయారవుతారా? లేదా అవుతాంలే, చూస్తాంలే, కావాల్సిందే అని అంటారా? అలాంటి వాళ్ళు చేతులెత్తండి. చూడండి, కెమెరాలో వస్తూ ఉంది. బాబ్దాదానైతే చాలా బాగా సంతోష పెడతారు. మేం కాకుంటే ఇంకెవరైతాం బాబా? తప్పకుండా మేమే అవుతాం బాబా అని బాబ్దాదాని సంతోష పెడతారు. బాబ్దాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళలేరు. చూడండి, బ్రహ్మబాబా కూడా ముక్తి ద్వారాలను తెరవడానికి పిల్లలైన మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా పరంధామానికి పోకుండా సూక్ష్మతంలోనే ఎదురు చూస్తున్నారు కదా మన కోసం. అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురు చూస్తోంది. మీరు ఏర్పాట్లు చేసేవారు, మీరు ఎదురు చూసేవారు కాదు. ఏర్పాట్లు అంటే
రెడీ చేసేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు కాదు. మరి ఈ సంవత్సరం లక్ష్యాన్ని పెట్టుకోండి. మరి బాబ్దాదా చెప్తున్నారు, ఈ సంవత్సరంలో అయితే తయారు కావాల్సిందే కదా అంటున్నారు బాబా వాళ్ళు. లక్ష్యాన్ని పెట్టుకోండి, కానీ లక్ష్యమును మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. లక్ష్యమేమో నేను బాప్ సమాన్ కావాలని, కానీ అమృత వేళ కూడా ఇంకా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా చేయడం లేదు. సో బాప్ సమాన్ ఎప్పుడైతాను? లక్ష్యం ఉంది, లక్షణాలు లేవు. లక్ష్యం చాలా ఉన్నతంగా మరియు లక్షణాలలో బలహీనత ఉండకూడదు. లక్ష్యము మరియు లక్షణాలు, లక్ష్య సాధన సమానంగా ఉండాలి. మీ లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉన్నప్పుడే సమానంగా కావాలి అన్న మనో ఆశ నెరవేరుతుంది. లక్ష్యమును మరియు లక్షణాలలో ఇప్పుడు కొంచెం కొంచెం తేడా ఉంది. కొంచెమైనా ప్లాన్ చాలా బాగా తయారు చేస్తారు. పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగా చేస్తారు. 4 గంటలు యోగం చేయాల, దానికి ప్లాన్ చేసుకుంటాం. 1 వారం చేస్తాం, 2 వారాలు చేస్తాం, తర్వాత మళ్ళీ సమాప్తం. ఏదో ఒకటి వస్తుంది కారణం, మళ్ళీ సమాప్తం. మళ్ళా షురు చేయాల, వచ్చింది రానిలే, పోతే పోన్లే, మళ్ళీ షురు చేయాల. ప్లాన్ చాలా బాగా చేస్తారు. పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగా చేస్తారు. ఒకరికొకరు అటెన్షన్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. దృఢత్వం మా జన్మసిద్ధ అధికారం. ఇప్పుడు ఈ సంకల్పాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకురండి. పరిశీలించుకోండి. ఏదైతే చెప్తున్నామో దాన్ని అనుభవం కూడా చేస్తున్నామా? మొదటి మాట నేను ఆత్మను. దీనినే మొట్టమొదట పరిశీలించుకోండి. ఈ ఆత్మస్వరూపము అనుభవాల అథారిటీ. ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ అన్నింటికంటే అతి గొప్ప అథారిటీ. అనుభవి ముందు ఎవ్వరూ ఏమీ చేయడానికి వీల్లేదు. దానికోసమే బాబా అంటున్నారు. ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ నంబర్ 1 అథారిటీ. అచ్చా, ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వస్థితిపై స్థితి అయి ఉండగలరా? మనస్సు యొక్క డ్రిల్, ఏకాగ్రత చాలా అవసరం. 3 బిందువుల స్మృతి స్వరూపులుగా అవగలరు కదా. ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్ కాగలరా? అచ్చా, ఫుల్ స్టాప్ పెట్టండి. అచ్చా, ఇప్పుడు బాబా అదే అంటున్నారు. 1 సెకండ్లో మీ శ్రేష్ఠ స్వమానమైన బాబ్దాదా హృదయ సింహాసన అధికారిని ఈ ఆత్మిక నశాలో స్థితులవ్వండి. ఇట్లా ఇప్పుడు వరకు 3 బిందువులు పెట్టాము. ఇప్పుడు నేను బాబ్దాదా హృదయ సింహాసన అధికారి ఆత్మను. ఈ నశాలో స్థిరం కండి. సింహాసన అధికారి ఆత్మను ఈ అనుభవంలో లవలీనమైపోండి. అచ్చా, ఓం శాంతి. నలువైపులా ఉన్న అతి ప్రియమైన సదా తండ్రి ప్రేమలో లీనమై ఉండేవారు, సదా స్వమానదారి స్వరాజ్యాధికారి విశేషాత్మలకు
నలువైపులా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేవారికి, తమ మనస్సు యొక్క వైబ్రేషన్లతో వాతావరణాన్ని శాంతిగా శ్రేష్టంగా తయారు చేసేవారందరికీ, బాబా సందేశాన్నిచ్చి దుఃఖము నుండి విడిపించి ముక్తి వారసత్వాన్ని ఇప్పించేవారికి, సదా దృఢత్వం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారికి, నలువైపులా హృదయానికి సమీపంగా ఉండేవారికి మరియు సమ్ముఖం లేకొచ్చే పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమ, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు. నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఎన్ని విషయాలు చెప్పినారు బాబా, మీకు ఎంత ధన్యవాదాలు బాబా. వరదానం. ధర్మము మరియు కర్మ రెండింటి సరైన బ్యాలెన్స్ని ఉంచే దివ్య లేదా శ్రేష్ఠ వివేకవంతులుగా కండి. ధర్మము అంటే ధారణ, శ్రేష్ఠ కర్మ. ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా దివ్యంగా శ్రేష్టంగా వివేకవంతులుగా కండి. కర్మ చేసే సమయంలో ధర్మం అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉండాలి. కావున ధర్మము మరియు కర్మ రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉండడం ద్వారా ప్రభావం పెరుగుతుంది. కర్మ సమాప్తం అయిపోయినప్పుడు ధారణ స్మృతికి రావడం కాదు, బుద్ధిలో ఈ రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి. అప్పుడే శ్రేష్టమైన దివ్యమైన వివేకవంతులు అంటారు. లేకపోతే సాధారణ బుద్ధి, కర్మలు కూడా సాధారణంగా, ధారణలు కూడా సాధారణంగా ఉండిపోతాయి. కావున సాధారణతలో సమానతను తీసుకురావడం కాదు, శ్రేష్టతలో సమానంగా ఉండాలి. ఏ విధంగా కర్మలు శ్రేష్టంగా ఉన్నాయో అలా ధారణ కూడా శ్రేష్టంగా ఉండాలి. స్లోగన్. మీ మనస్సుని, బుద్ధిని అనుభవం అనే సీట్ పైన కూర్చోబెట్టినట్లయితే ఎప్పుడూ మీరు అప్సెట్ కారు. సీట్ పైన కూర్చుంటే అప్సెట్ కారు. అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చెయ్యండి. వివరణ. జ్ఞానస్వరూపులై మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తర్వాత కూడా ఒకవేళ యుక్తియుక్తంగా లేని కర్మనేదైనా చేసినట్లయితే ఆ కర్మ బంధనం అజ్ఞాన కాలంలోని కర్మ బంధనము కంటే కోటాను కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువలన బంధనముక్త ఆత్మలు స్వతంత్రంగా లేని కారణంగా వారు అనుకున్నది చేయలేకపోతారు. కనుక యుక్తియుక్త కర్మ ద్వారా ముక్తిని ప్రాప్తి చేసుకోండి. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.